హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశం జాతీయోద్యమంలో భాగంగా జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వివిధ సంస్థల గురించి, ముఖ్యంగా ఐఎన్సి సమావేశాలు, ఆ సమావేశాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యొక్క ఐఎన్సి సమావేశాల గురించి మరి వాటికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రశ్నలు అడిగారు. కానీ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే కన్నా వీటిని బట్టి కొడుతుంటారు. బట్టి కొడితే కొన్ని రోజుల వరకు మాత్రమే గుర్తుంటుంది, మళ్ళీ తర్వాత మర్చిపోతాము, మళ్ళీ చదవాల్సి వస్తుంది. అలా కాకుండా సింపుల్ ట్రిక్తో దాదాపుగా 40కి పైగా ఐఎన్సి సమావేశాలు వాటికి ఉన్న ప్రాముఖ్యతను ఎలా గుర్తుంచుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఆధునిక భారతదేశ చరిత్రను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 1857 సిపాయిల తిరుగుబాటుని మిడ్ పాయింట్గా, ఇంటర్వెల్ సీన్గా పెట్టుకొని ఆధునిక భారతదేశ చరిత్రను చదవాలి అని. ఇప్పుడు కూడా మనము ఈ యొక్క వివిధ సంస్థల గురించి మనం చెప్పేటప్పుడు దీన్ని మిడిల్ పాయింట్గా పెట్టుకుంటే కనుక 1857 సిపాయిల తిరుగుబాటు బిఫోర్, తర్వాత ఆఫ్టర్. మనకు 1885లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడుతుంది. మనకు బిఫోర్ 5 ప్రముఖ సంస్థల గురించి, ఆఫ్టర్ 10 ప్రముఖ సంస్థల గురించి చదువుతాం. అందులో మొట్టమొదటిది ల్యాండ్ హోల్డర్ సొసైటీ. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ. ఈ ల్యాండ్ హోల్డర్ సొసైటీని 1838 కలకత్తా కేంద్రంగా ద్వారకానాథ్ ఠాగూర్, ఎవరు? ద్వారకానాథ్ ఠాగూర్ దీనిని స్థాపించాడు. భారతదేశంలో మొట్టమొదటి రాజకీయపరమైనటువంటి సంస్థ మనకు ల్యాండ్ హోల్డర్ సొసైటీ. దీన్నే మనము జమీందారీ అసోసియేషన్ అని, అదేవిధంగా భూస్వాముల సంఘం అని కూడా అంటాం. రెండవది బ్రిటిష్ ఇండియా సొసైటీ. బ్రిటిష్ ఇండియా సొసైటీ. ఈ బ్రిటిష్ ఇండియా సొసైటీని 1839 లండన్ కేంద్రంగా విలియం యాడమ్స్ స్థాపించాడు. విలియం యాడమ్స్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. దీన్ని లండన్లో ఉన్నటువంటి స్వేచ్ఛా వ్యాపారులు స్థాపించడం వలన దీనిని స్వేచ్ఛా వ్యాపారుల సంఘం అని కూడా అంటారు. మూడవది బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. విలియం యాడమ్స్ లండన్ కేంద్రంగా బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపిస్తే 1843లో కలకత్తా కేంద్రంగా బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపించేది ద్వారకానాథ్ ఠాకూర్. ఈ యొక్క బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని జార్జ్ థామ్సన్ సూచన మేరకు ద్వారకానాథ్ ఠాగూర్ కలకత్తా కేంద్రంగా స్థాపిస్తాడు. దీనికి మొట్టమొదటి సెక్రటరీ కూడా జార్జ్ థామ్సనే పనిచేశాడు. నాలుగవది బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. ఈ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ని 1851 కలకత్తా కేంద్రంగా రాధే, ఎవరు? రాధే అంటే రాధా కాంతదేవ్ మరియు దేవేంద్రనాథ్ ఠాకూర్. రాధా కాంతదేవ్ మరియు దేవేంద్రనాథ్ ఠాకూర్ ఇద్దరు కలిసి కలకత్తా కేంద్రంగా బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ని స్థాపిస్తారు. ఇది బ్రిటిష్ వారి న్యాయం పట్ల నమ్మకం కలిగినటువంటి సంస్థగా పేరుగాంచింది
బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. తర్వాత ఐదవది బాంబే అసోసియేషన్. బాంబే అసోసియేషన్ 1852 బాంబే కేంద్రంగా ఏర్పడినటువంటి సంస్థ బాంబే అసోసియేషన్. దీనిని జగన్నాథ్ శంకర్ సేత్ దీన్ని స్థాపించాడు. ప్రెసిడెన్సీలో ఏర్పడినటువంటి మొట్టమొదటి రాజకీయ సంస్థగా పేరుగాంచింది బాంబే అసోసియేషన్. ఇది మనకు 1857కి ముందు స్థాపించబడినటువంటి 5 ప్రముఖమైనటువంటి రాజకీయ సంస్థలు. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 10 సంస్థలు మనం చూసినట్లయితే దాదాబాయి నౌరోజీని సింపుల్గా దాదా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దాదా. మన క్రికెట్లో దాదా అంటే ఎవరంటే కన్నా సౌరవ్ గంగూలీ. అప్పుడు మేము క్రికెట్ చూసే టైంలో దాదా ఫేమస్ ఎవరంటే కన్నా సౌరవ్ గంగూలీ దాదా అని పిలిచేవారు. సో దాదా. లై అని గుర్తుపెట్టుకోండి. లై. తర్వాత నై. లండన్ ఇండియా సొసైటీని 1865 లండన్ కేంద్రంగా స్థాపించారు దాదాబాయి నౌరోజీ. తర్వాత ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1867 లండన్ కేంద్రంగా స్థాపించాడు దాదా. లండన్ ఇండియన్ సొసైటీ, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. తర్వాత దాదా ఫ్రెండ్ నేషనల్ ఇండియన్ అసోసియేషన్ని 1867 లండన్ కేంద్రంగా స్థాపించింది ఎవరంటే కన్నా మేరీ కార్పెంటర్. ఎవరు? మేరీ కార్పెంటర్. ఆరు, 7, 8 మనకు 1885 ఐఎన్సి ఏర్పడక ముందు అఖిల భారతావని అంటే భారతదేశం మొత్తం మీద క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి 2 సంస్థలు ఉన్నాయి. అది ప్రముఖమైన సంస్థ ఇండియన్ అసోసియేషన్ ఒకటి. రెండవది పూనా సార్వజనీన సభ అని అంటారు. ఇంకోటి ఇండియన్ సొసైటీ. మనకు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించక ముందు భారతదేశంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ప్రముఖ సంస్థ ఏదంటే కన్నా ఇండియన్ అసోసియేషన్. దీనిని 1876 కలకత్తా కేంద్రంగా ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఇండియన్ అసోసియేషన్ని 1876 కలకత్తా కేంద్రంగా ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారు. తర్వాత పూనా సార్వజనీన సభ దాదాపుగా 30 సంవత్సరాల పాటు భారతదేశంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి సంస్థ పూనా సార్వజనీన సభ. దీన్ని 1870లో పూనా కేంద్రంగా స్థాపించినటువంటి వారు ఎంజి రానడే అండ్ జీవి జోషి. ఎంజి రానడే అంటే మహగోవింద రానడే, జీవి జోషి గణేష్ వాసుదేవన్ జోషి. ఈ యొక్క ఆనంద్ మోహన్ బోస్ సురేంద్రనాథ్ బెనర్జీ అంటున్నాం ఇక్కడ. ఆనంద్ మోహన్ బోస్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించడానికి ముందు లండన్లో స్థాపించిన సంస్థే ఇండియన్ సొసైటీ. దీన్ని 1872 లండన్ కేంద్రంగా స్థాపించాడు ఆనంద్ మోహన్ బోస్. సో ఇక్కడ చూడండి 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు 5, 2, 3, 4, 5 ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బ్రిటిష్ ఇండియా సొసైటీ, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, బాంబే అసోసియేషన్. తర్వాత
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన మధ్యలో 10 సంస్థలు అని చెప్పారు. లండన్ ఇండియన్ సొసైటీ, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, పూనా సార్వజనీన సభ, ఇండియన్ సొసైటీ. తర్వాత 6 కదా 7 మద్రాసు మహాజన సభ. ఈ మద్రాసు మహాజన సభని 1884 మద్రాసు కేంద్రంగా ఏర్పాటు చేసిన వారు అరవింద సమేత. మనకి ఎన్టీఆర్ ఫిలిం ఉంది అరవింద సమేత అని. ఆ అంటే గిన ఆనందాచార్యులు, రా అంటే రంగయ్య నాయుడు, వి అంటే వీర రాఘవాచారి, స అంటే సుబ్రహ్మణ్యం అయ్యర్. మద్రాసు కేంద్రంగా 1884లో మద్రాసు మహాజన సభను స్థాపించింది ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, వీర రాఘవాచారి మరియు సుబ్రహ్మణ్యం అయ్యర్. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని 1884 పూణే కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి వారు ఏటీసీ. మనం ఆర్టీసీ అంటాం కదా, ఆర్టీసీ బదులు ఏటీసీ అని గుర్తుపెట్టుకోండి. అంటే అగాకర్, తిలక్ అండ్ చింప్లుంకర్. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ని 1885 బాంబే కేంద్రంగా ఏర్పాటు చేసిన వారు బాంబే త్రయం అని పిలుస్తాం. బాంబే త్రయం అంటే ఎవరంటే కనుక ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్ మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ. ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్ అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ. తర్వాత చివరిగా ఇండియన్ లీగ్. ఇండియన్ లీగ్ని 1875 కలకత్తా కేంద్రంగా స్థాపించింది శిశిర్ కుమార్ ఘోష్. సో ఇవి మనకు బిఫోర్ 1857కి బిఫోర్ 5 సంస్థల గురించి, 1857 తర్వాత 10 సంస్థల గురించి. ఇంకా మిగిలిన సంస్థల గురించి మనం ఎందుకు చెప్పుకున్నాం ఎక్కడంటే కన్నా సాంఘిక పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా అక్కడ సంఘ సంస్కర్తల గురించి మనం చెప్పేటప్పుడు అది సంఘ సంస్కర్తలు కావచ్చు, అతివాదులు కావచ్చు, మితవాదులు కావచ్చు, ఏ వ్యక్తి గురించి మనం చెప్పుకున్నా కానీ టాప్ బి గురించి చదువుతాం. టాప్ బి. తర్వాత ఓటీపీ. ఏంటి టాప్ బి అంటే కన్నా టీ అంటే టైటిల్, టైటిల్ అంటే బిరుదులు, ఓ అంటే ఆర్గనైజేషన్స్, పి అంటే పేపర్స్, బి అంటే బుక్స్, ఓటీపీ అంటే కన్నా వన్ టైం పాస్వర్డ్ కాదు, ఓటీపీ అంటే కన్నా అదర్ పాయింట్స్ అని. సో ఇక్కడ మనకు ఆర్గనైజేషన్స్ గురించి మనము ఇండివిజువల్ చదువుకుందాం, మరికొన్ని ఆర్గనైజేషన్ గురించి కూడా మనం చదువుకుందాం. సో ఇక్కడ మనకు ప్రధానంగా ఐఎన్సి ఏర్పడక ముందు ఇండియన్ అసోసియేషన్ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ ఇండియన్ అసోసియేషన్ని 1876 కలకత్తా కేంద్రంగా ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారని చెప్పుకున్నాం. ఇండియన్ అసోసియేషన్ క్రియాశీలకంగా వ్యవహరించింది. 1876 కలకత్తా కేంద్రంగా ఆనంద్ మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ దీన్ని స్థాపించారు. ఇది చేసినటువంటి ప్రముఖ కార్యక్రమాలు ఒకసారి మనం గమనించినట్లయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి వయో పరిమితి 19 సంవత్సరాలు ఉండేటప్పుడు ఈ 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలకు పెంచడానికి పోరాటం చేసి సఫలీకృతమైనటువంటి సంస్థ ఇండియన్ అసోసియేషన్. 19 వీరి పోరాట ఫలితంగానే 19 నుంచి 22 సంవత్సరాలకు పెంచారు. తర్వాత దేశీయ భాషా పత్రికల చట్టం
దేశీయ భాషా పత్రికల చట్టం లేదా ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అని అంటారు. విపి యాక్ట్, సింపుల్గా చెప్పాలంటే కన్నా విపి యాక్ట్ 1878. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని అంటారు. దీని మీద పోరాటం చేసింది. ఈ జమీందారులకు వ్యతిరేకంగా రైతుల హక్కులు మరియు వారి యొక్క రక్షణ కోసం, అదేవిధంగా తేయాకు కార్మికుల హక్కులు మరియు రక్షణ కోసం పోరాటం చేసినటువంటి సంస్థ ఇండియన్ అసోసియేషన్. నూలు వస్త్రాల మీద విధించినటువంటి ట్యాక్సెస్కి అగెనెస్ట్గా ఉద్యమం చేసింది. ఆఫ్ఘన్ యుద్ధ ఖర్చుల మీద పోరాటం చేసింది. ఇక నెక్స్ట్ మనకు 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఏర్పాటు చేశారు. మనకు ఫస్ట్ ఏఓ హ్యూమ్ ఈ ఐఎన్సి ఏర్పడక ముందు అనేక సంస్థలు ఉండేవి. కానీ భారతదేశం మొత్తం భారతీయులందరినీ ఏకం చేసేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అని ఇండియన్ నేషనల్ యూనియన్ ఏమంటున్నాం ఇండియన్ నేషనల్ యూనియన్ అనే ఒక సంస్థను స్థాపించాలనుకున్నారు. కానీ మన దాదా అంటే దాదాబాయి నౌరోజ్, మన దాదాకి టీచర్ అంటే గురువు, దాదా గురువు ఎవరంటే ఏఓ హ్యూమ్. సార్ ఐఎన్యు వద్దు, బాగుండదు, దీనికి ఐఎన్సి అని పేరు పెడదాం. ఏమని పేరు పెడదాం? ఐఎన్సి అని పేరు పెడదాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెడదాం అని చెప్పారు. సో ఆ విధంగా 1885 డిసెంబర్ 28వ తారీఖున జిఎస్టి అంటే ఇక్కడ మనకు గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ కాదు, జిఎస్టి, టీ ఇక్కడ మధ్యలో ఉంటుందిలేండి. జిఎస్టి అంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ స్కూల్లో దీన్ని స్థాపించారు 1885 డిసెంబర్ 28వ తారీఖున. యాక్చువల్గా ఈ కార్యక్రమం బాంబేలో, ఇది బాంబే. యాక్చువల్లీ కార్యక్రమాన్ని పూణేలో నిర్వహించాలనుకుంటారు, కానీ పూణేలో ప్లేగ్ వ్యాధి వచ్చినటువంటి కారణంగా దీన్ని బాంబేలో నిర్వహిస్తారు. మరి ఐఎన్సి వ్యవస్థాపక సభ్యులు ఎవరు అంటే యాజ్ యూజువల్ ఏఓ హ్యూమ్ ఉంటాడు, దాదా ఉంటాడు, తర్వాత ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, దీన్ షా వాచా, ఏఓ హ్యూమ్, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, దీన్ షా వాచా ఐఎన్సి యొక్క వ్యవస్థాపక సభ్యులు. మరి ఐఎన్సి ఏర్పడడానికి సహాయ సహకారం అందించిన ఆంగ్లేయులు ఎవరంటే కన్నా విసిజి. వి అంటే కన్నా విలియం వెడర్బర్న్, సి అంటే కన్నా చార్లెస్ బ్రాడ్లా, జి అంటే కన్నా జార్జ్ యూల్. ఏఓ హ్యూమ్ ఐఎన్యు అని పేరు పెట్టాడు, దాదా ఐఎన్సి అని మార్చాడు. 1885 డిసెంబర్ 28న జిఎస్టి గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ స్కూల్లో బాంబేలో దీనిని స్థాపించారు. వ్యవస్థాపక సభ్యులు వీరు ఆంగ్లేయులు. మరి ఐఎన్సిని స్థాపించినప్పుడు మనకు సిడి ఉన్నారు. ఎవరున్నారు? సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ కాదు, ఇక్కడ సి అంటే కన్నా క్రాస్, భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా క్రాస్ ఉన్నాడు. డి అంటే డఫ్రిన్, ఇండియా గవర్నర్ జనరల్గా డఫ్రిన్ ఉన్నాడు. ఇక ఐఎన్సి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే కన్నా ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఐఎన్సి సమావేశాలు, వాటి యొక్క ప్రాముఖ్యత. వీటిని సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుంచుకోవాలి అన్నప్పుడు, గాంధీ 1915లో ఇండియాకి వచ్చాడు. గాంధీ మనకు 1915లో ఇండియాకి వచ్చాడు. భారత జాతీయోద్యమం యొక్క రూపురేఖలు మార్చినటువంటి ప్రముఖ వ్యక్తులలో మొదటి ప్లేస్లో ఉంటాడు గాంధీ.
సో గాంధీ మనకు 1915లో ఇండియాకి వచ్చాడు. ఎప్పుడు? జనవరి 9వ తారీఖున. దీన్నే మనము ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటాం. సో బిఫోర్ గాంధీ, ఆఫ్టర్ గాంధీ అని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ బిఫోర్ గాంధీ, ఆఫ్టర్ గాంధీ ఐఎన్సి సమావేశాన్ని. గాంధీ ఎప్పుడు వచ్చాడు? 1915. సో బిఫోర్ గాంధీ సింపుల్గా నేను చెప్పే ట్రిక్స్ ప్రకారము 20 పైన ఐఎన్సి సమావేశాలు, వాటి యొక్క ప్రాముఖ్యతలు గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్టర్ గాంధీ దాదాపు 20 పైన సమావేశాలు, వాటి యొక్క ప్రాముఖ్యతలను గుర్తుపెట్టుకోవచ్చు. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే నువ్వు టోటల్గా 40కి పైగా ఐఎన్సి సమావేశాలు, వాటి యొక్క ప్రాముఖ్యతలు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ బిఫోర్ గాంధీ చూద్దాం. బిఫోర్ గాంధీ చూద్దాం. అఖండ భారతదేశము. అప్పుడు మనకు పాకిస్తాన్ కలిసి ఉన్నది, బంగ్లాదేశ్ కలిసి ఉన్నది. ఇది మనకు అఖండ భారతదేశం అనుకుంటే సో ఈ మ్యాప్ వలన మొట్టమొదటి 10 ఐఎన్సి సమావేశాలు గుర్తుంటాయి. ఈ మ్యాప్తో మనకి మొదటి ఈ 20లో మొదటి 10 సమావేశాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు అఖండ భారతదేశంలో బ్రిటిష్ వారు పాలించిన 3 ప్రెసిడెన్సీలు ఏంటివి? ప్రముఖమైన ప్రెసిడెన్సీలు బాంబే ఒకటి, కలకత్తా ఒకటి, మద్రాస్ ఒకటి. బాంబే ఒకటి, కలకత్తా ఒకటి, మద్రాస్ ఒకటి. సో ఒక చిన్న థింకింగ్ చేస్తే కనుక ఎక్కువగా వీటిలోనే జరిగింటాయి ఐఎన్సి సమావేశాలు. సో ఫస్ట్ మనకు మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? మనకు 1885. 1885 డిసెంబర్ 28వ తారీఖున బాంబేలో జరిగిందని చెప్పుకున్నాం ఇంతకుముందు. 1885 డిసెంబర్ 28వ తారీఖున బాంబేలో మొట్టమొదటి సమావేశం జరిగింది. యాక్చువల్గా పూణేలో జరగాల్సింది, బట్ పూణేలో ప్లేగ్ వ్యాధి ఉండడం వలన మనకు బాంబేలో నిర్వహించారని చెప్పుకున్నాం. చూడండి, ఫస్ట్ సమావేశం బాంబే. సో మొదటి సమావేశం అంటే మొదటి సమావేశం అంటే 1885 నుంచి మొదలు. చూడండి, 1885 నుంచి మొదలు. మొదటి సమావేశం బాంబే. దీనికి డబ్ల్యూసి బెనర్జీ, ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించాడు. డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించాడు. మొట్టమొదటి సమావేశం బాంబే 1885. దీనిలో ఓవరాల్గా 72 మంది పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి 4 పాల్గొన్నారు. రెండవ సమావేశం ఎక్కడ జరుగుతుంది? కలకత్తాలో జరుగుతుంది. సో రెండవ సమావేశం కలకత్తా. సో మనకు రెండవ సమావేశం కలకత్తాలో జరుగుతుంది. దీనికి దాదాబాయి నౌరోజీ దీనికి అధ్యక్షత వహించాడు. సింపుల్గా చూడండి, మొదటి సమావేశం ఇంకా నేను నెంబర్లు వేసాను కానీ 85, 86, 87, 88, 89 అట్లా కంటిన్యూగా వచ్చేస్తున్నాయి ఇంకా ఇయర్స్ కూడా. సో మొదటి సమావేశం బాంబే, డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించాడు. మొట్టమొదటి సమావేశానికి 72 మంది హాజరయ్యారు. 4 ఆంధ్ర ప్రాంతం నుంచి హాజరయ్యారు. రెండవ సమావేశం యాజ్ యూజువల్గా కలకత్తా. ఎందుకంటే ఫస్ట్ మనకు 3 ప్రెసిడెన్సీలు ఉండేది. దాదాబాయి నౌరోజీని మనం తీసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి పారశికుడు, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పారశికుడు. సో ఈ ఇండియన్ అసోసియేషన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇండియన్ అసోసియేషన్ ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ వారికి ఇండియన్ అసోసియేషన్ని ఐఎన్సీలో విలీనం చేశారు. తర్వాత మూడవది కామన్గా మద్రాసు. ఏది? మద్రాసు. మూడవ సమావేశం మద్రాసు. ఎందుకంటే ప్రముఖమైన ప్రెసిడెన్సీలు అవే కదా, బాంబే, కలకత్తా, మద్రాసు. మూడవ సమావేశానికి అధ్యక్షత వహించింది బద్రుద్దీన్ త్యాబ్జీ. సో బద్రుద్దీన్ త్యాబ్జీ
బద్రుద్దీన్ త్యాబ్జీ మొట్టమొదటి ముస్లిం క్యాండిడేట్. ఈ మూడవ సమావేశంలో మనకు ఐఎన్సికి రాజకీయ గుర్తింపు లభిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రాజకీయ గుర్తింపు లభిస్తుంది. ఇక 4వ సమావేశము బాంబే అయిపోయింది, కలకత్తా అయిపోయింది, మద్రాసు అయిపోయింది. 3 ప్రెసిడెన్సీలు అయిపోయినాయి. 4వ సమావేశం అప్పుడున్న ప్రెసిడెన్సీలు అన్నిటిలోకి అతిపెద్ద ప్రావిన్స్ రాష్ట్రం ఏదంటే కానీ ఇప్పటికి కూడా దాదాపుగా 80కి పైగా జిల్లాలు ఉండేది ఉత్తరప్రదేశ్. యాజ్ యూజువల్ ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ 4వ సమావేశం అలహాబాదు. సో 4వ సమావేశం మనకు అలహాబాదులో జరుగుతుంది. దీనికి జార్జ్ యూల్ ఎవరు? మొట్టమొదటి ఆంగ్లేయుడు. దాదాబాయి నవరోజు 2వ సమావేశం చూడండి. మొదటి సమావేశం బాంబే, డబ్ల్యూసి బెనర్జీ 1885 డిసెంబర్ 28వ తారీఖున బాంబేలో జరుగుతుంది. 2వ సమావేశం కలకత్తా, దాదాబాయి నవరోజు మొట్టమొదటి పారశీకుడు. ఇండియన్ అసోసియేషన్ ఐఎన్సీలో విలీనమైంది. 3వ సమావేశం మద్రాసు, బద్రుద్దీన్ త్యాబ్జీ మొట్టమొదటి ముస్లిం క్యాండిడేట్. ఇక్కడ మనకు ఐఎన్సీకి రాజకీయ గుర్తింపు లభించింది. 4వ సమావేశం అలహాబాదు, దీనికి అధ్యక్షత వహించింది జార్జ్ యూల్, మొట్టమొదటి ఆంగ్లేయుడు. మళ్ళీ ఒక రౌండ్ అయిపోయింది కదా, 1, 2, 3, 4. మళ్ళీ స్టార్టింగ్ బాంబే నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 5వ సమావేశం మళ్ళీ బాంబే. దీనికి విలియం వెడ్బర్న్ దీనికి అధ్యక్షత వహిస్తాడు. విలియం వెడ్బర్న్. బాల గంగాధర తిలక్ హాజరైనటువంటి మొట్టమొదటి సమావేశం ఏదంటే కానీ 5వ సమావేశం. బాల గంగాధర తిలక్ హాజరైన సమావేశం ఏదంటే కానీ 5వ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది విలియం వెడ్బర్న్. మళ్ళీ యాజ్ యూజువల్గా 6వ సమావేశం కలకత్తాలో జరుగుతుంది. బాంబేలో జరిగిందంటే వెంటనే ఆపోజిట్లో జరుగుతుంది, కలకత్తాలో జరుగుతుంది. దీనికి ఫిరోజ్ షా మెహతా అధ్యక్షత వహిస్తాడు. భారతదేశంలో మొట్టమొదటి పట్టభద్రురాలు కాదామణి గంగూలీ హాజరైన సమావేశం 6వ సమావేశం. సో 5 అయిపోయింది, 6వ సమావేశం తర్వాత మద్రాసులో జరగాలి, 7వ సమావేశం. కాకపోతే మద్రాసులో కొన్ని అనివార్య కారణాల వల్ల 7వ సమావేశాన్ని నాగపూర్కి షిఫ్ట్ చేస్తారు. 7వ సమావేశాన్ని నాగపూర్. కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ 1 నుంచి అంటే కన్నా 1885 నుంచి ఇంకా 85, 86, 87, 88, 89, 90, 91 ఇట్లా ఇయర్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. 7వ సమావేశం నాగపూర్. దీనికి నాగపూర్ దీనికి ఆనందాచార్యులు అధ్యక్షత వహిస్తారు. సో మొట్టమొదటి ఆంధ్రుడు, మొట్టమొదటి దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వాడు. మళ్ళీ ఇక్కడ అయిపోతేనే 8వ సమావేశం మళ్ళీ అలహాబాద్లో జరుగుతుంది. దీనికి డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహిస్తారు. సో ఇట్లా ఫస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 2వ రౌండ్ ఇక్కడే ఉంటాయి 8 సమావేశాలు. అయితే ఎప్పుడు మీ వైపే జరుగుతున్నారా, మా వైపు జరపరా అని ముస్లింలు అలుగుతారు. సో ముస్లింలు అలగడం వలన సరే మీ దగ్గర కూడా ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఎక్కడ మనకు ముస్లింలు పాకిస్తాన్లో 9వ సమావేశం లాహోర్. దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయి నవరోజు. సో 9 సమావేశాలు అయిపోయినాయి. 10వ సమావేశం మళ్ళీ ఇక్కడ మద్రాసులో జరుగుతుంది. 10వ సమావేశం మద్రాసులో జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించేది 3వ ఆంగ్లేయుడు ఆల్ఫ్రెడ్ వెబ్. దీనికి అధ్యక్షత వహిస్తాడు. సో ఇది ఫస్ట్ మనము 10 సమావేశాలు. మనకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కన్నా బాంబే, కలకత్తా, మద్రాసు ఈ 3 ప్రెసిడెన్సీలే కాబట్టి రిపీటెడ్గా ఇక్కడే జరుగుతాయి. మొదటి సమావేశం బాంబే, డబ్ల్యూసి బెనర్జీ. 2వ సమావేశం కలకత్తా, దాదా. 3వ సమావేశం మద్రాస్, బద్రుద్దీన్ త్యాబ్జీ.
4వ సమావేశం అలహాబాద్ జార్జియూల్. 5వ సమావేశం మళ్ళీ బాంబేనే విలియం వెడ్బర్న్. 6వ సమావేశం ఫిరోజ్ షా మెహతా కలకత్తా. 7వ సమావేశం మద్రాసులో జరగాలి, కొన్ని అనివార్య కారణంలో నాగపూర్లో జరుగుతుంది, ఆనందాచార్యులు. 8వ సమావేశం మళ్ళీ అలహాబాద్ డబ్ల్యూసి బెనర్జీ. 9వ సమావేశం లాహోర్ దాదాబాయి నౌరోజీ. మరి చివరికి 10వ సమావేశం మద్రాసు ఆల్ఫ్రెడ్ వెబ్. సో ఈ విధంగా మొదటి 10 సమావేశాలు అంటే 1885, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94. చూడండి, 1885 నుంచి 1894 వరకు ఈ చార్ట్ రూపంలో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరము, ఎక్కడ జరిగింది, దాని అధ్యక్షుడు ఎవరు, దాని ప్రాముఖ్యత ఏమిటి. రెండవ సమావేశం 1886 అయింది. 1886 దాదాబాయి నౌరోజీ మొట్టమొదటి పారశికుడు. ఇండియన్ అసోసియేషన్ని ఆనంద్ మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ ఐఎన్సిలో విలీనం చేసినటువంటి సమావేశం ఇది. మనకు 7వ సమావేశం నాగపూర్ అంటే 85, 86, 87, 88, 89, 90, 91, 91. సో 1891 మనకు నాగపూర్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఆనందాచార్యులు. దీని ప్రత్యేకత ఏమిటి, ఆనందాచార్యులు మొట్టమొదటి ఆంధ్రుడు, అధ్యక్షత వహించిన ఆంధ్రుడు, దక్షిణ భారతీయుడు. సో ఈ విధంగా ఫస్ట్ 10 సమావేశాలని భారతదేశం యొక్క చార్ట్ రూపంలో మనం రాసుకున్నామంటే కనుక రిపీటెడ్గా అవే వస్తాయి. మొదటి 10 సమావేశాలని ఈ విధంగా చార్ట్ రూపంలో గుర్తు రాసి పెట్టుకున్నామంటే కనుక వాటిని బట్టి కొట్టాల్సిన అవసరము ఉండదు. సో చార్ట్ రూపంలో 10 సమావేశాలను చూసాం. ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి ప్రాముఖ్యత అంటే గాంధీజీ బిఫోర్ గాంధీ ముందర ప్రాముఖ్యత, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశాలను చూద్దాం. వందే మాతరం, జనగణమన. వందే మాతరాన్ని ఆలపించినటువంటి సమావేశం ఏది, జనగణమనను ఆలపించినటువంటి సమావేశం ఏది, వందే మాతరాన్ని ఆలపించినటువంటి సమావేశం రెండు కూడా, జనగణమన ఆలపించిన సమావేశం రెండు కూడా కలకత్తాలోనే జరుగుతాయి. రెండు కూడా చాలాసార్లు అడిగారు దీన్ని. వందే మాతరం ఆలపించినటువంటి మొట్టమొదటి ఐఎన్సి సమావేశం, జనగణమనను ఆలపించినటువంటి మొట్టమొదటి ఐఎన్సి సమావేశం రెండు కూడా కలకత్తాలోనే జరుగుతాయి. 1896 దీనికి అధ్యక్షత వహించినటువంటి రహమతుల్లా, అధ్యక్షత వహించింది రహమతుల్లా. కలకత్తా జనగణమన ఆలపించినది 1911 దీనికి అధ్యక్షత వహించినటువంటి బిషన్ నారాయణ్. సో వందే మాతరం ఆలపించింది, జనగణమన ఆలపించినది. ఫస్ట్ మొదటేమో చార్ట్ రూపంలో 10 రాసుకున్నాం. వందే మాతరం, జనగణమన రెండు కూడా కలకత్తాలోనే జరుగుతాయి. 1896 రహమతుల్లా, 1911 బిషన్ నారాయణ్. తర్వాత అతివాదులు మితవాదులకు సంబంధించినటువంటిది, అతివాదులు మితవాదులకు సంబంధించినటువంటి సమావేశాలు. మనకు స్వాతంత్ర సమరయోధులు అతివాదులు మితవాదులుగా విడిపోతారు, దానికి సంబంధించినటువంటి సమావేశాలు, వాటికి సంబంధించిన సమావేశాలు. అసలు మనకు అతివాదులు మితవాదులు ఎందుకు విడిపోయారు, 1905 బెంగాల్ విభజన. సో 1905 బెంగాల్ విభజన. తర్వాత 1906, 1907. 1905 బెంగాల్ విభజన ఎక్కడ జరుగుతుంది, బెనారస్లో జరుగుతుంది. దీనికి గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహిస్తారు. 1905 బెంగాల్ విభజన జరుగుతుంది, బెనారస్, గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడే అతివాదులు మితవాదులు రెండు గ్రూపులుగా ఏర్పడతాయి. అయితే మొత్తానికైతే మాత్రం 1905 ప్రాముఖ్యత ఎందుకన్నా వందే మాతర ఉద్యమం, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగేది వందే మాతర ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమ తీర్మానం చేయబడినటువంటి సమావేశం 1905 బెనారస్లో జరిగింది.
గోపాలకృష్ణ గోఖలే దీనికి అధ్యక్షత వహించారు. తర్వాత 1906కు వచ్చేటప్పటికి అతివాదులు మితవాదులకి ఇద్దరికి గొడవలు పెరిగిపోతాయి. అతివాదులు అధ్యక్ష పదవికి ఒక క్యాండిడేట్ని నిలబెట్టాలనుకుంటారు. కానీ మితవాదులు చాకచక్యంగా మనకు ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాని పోటీగా నిలబెడతారు. సో దాదాని పోటీగా నిలబెట్టేటప్పటికి అతివాదులు కూడా సైలెంట్గా ఉండిపోతారు. 1906 కలకత్తా దాదా అధ్యక్షత వహిస్తాడు. దాదా అధ్యక్షత. ఇక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది కానీ అతివాదులు ఈ దాదాని చూసి సైలెంట్ అయిపోతారు. ఇక్కడ స్వరాజ్య 1906 కలకత్తా దాదా అధ్యక్షుడు స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి సమావేశం 1906. ఇంకా 1907 సూరత్, దీనికి అధ్యక్షత వహించేది రాస్ బిహారీ ఘోష్. ఇక 1907 సూరత్ సమావేశం రాస్ బిహారీ ఘోష్లో ఇంకా మీ వల్ల మాకు కుదరదు అని అతివాదులు మితవాదులు ఇద్దరు గొడవపడి విడిపోయే సమావేశం ఏదంటే కన్నా 1907 సూరత్ రాస్ బిహారీ ఘోష్. మరి విడిపోయిన వాళ్ళు ఎప్పుడు అట్లే ఉంటారా? మనకు తెలుసు, కొట్లాడుతూ ఉంటాం, మరి కలిసిపోతూ ఉంటారు. అది రాజకీయ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అదేవిధంగా మరి తిరిగి మితవాదులు కలిసినటువంటి సమావేశం ఆఫ్టర్ గాంధీ ల్యాండ్ ఇక్కడే రాసుకుందాం. 1916 లక్నో సమావేశంలో 1916 లక్నో సమావేశం దీనికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందార్, అంబికా చరణ్ మజుందార్ అంటారు. సో అతివాదులు మితవాదులకు సంబంధించి ప్రముఖమైనటువంటి 4 సమావేశాలు ఏంటంటే కన్నా ఫస్ట్ బెంగాల్ విభజన జరిగిన 1905 బెనారస్, గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ వందే మాతర ఉద్యమ తీర్మానం అనేది ఆమోదించబడుతుంది. రెండోది 1906 గొడవ పెద్దదవుతుంది, కానీ దాదా అధ్యక్షుడిగా నిలబడడంతో అతివాదులు సైలెంట్ అయిపోతారు. తర్వాత 1907 సూరత్ రాజ్ బిహారీ ఘోష్ అతివాదులు మితవాదులు విడిపోతారు. విడిపోయిన తర్వాత 1916 లక్నో సమావేశం ఏసీ మజుందార్, ఇక్కడ అతివాదులు మితవాదులు ముస్లిం లీగ్ అందరూ కూడా మళ్ళీ తిరిగి కలిసిపోతారు. వీళ్ళు కలవడానికి ఎక్కువగా ట్రై చేసినట్టు వ్యక్తులు ఎవరంటే కానీ అనీ బెసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్. సో ఫస్ట్ చార్ట్ రూపంలో 10, 11, 12, 13, 14, 15, 16. ఇక మనకి యాక్చువల్గా ఫస్ట్ 1885లో ఎక్కడ జరగాలనుకున్నాం? ఫస్ట్ పూణేలో జరగాలి. మరి పూణేలో జరిగిందా, జరగలేదు? ఎస్, పూణేలో జరిగినటువంటి ఏకైక సమావేశం 1895. దీనికి అధ్యక్షత వహించింది సురేంద్రనాథ్ బెనర్జీ. మనము ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక పాయింట్ని వింటూ ఉంటాం. ఏంటంటే కన్నా భారతదేశం నుంచి తరలిపోయినటువంటి సంపదను రూపాయలలో లెక్కించినటువంటి వాడు, భారతదేశం నుంచి తరలిపోయినటువంటి సంపదను రూపాయలలో లెక్కించినటువంటి వాడు ఎవరంటే దీన్ షా వాచా అధ్యక్షత వహించింది 1901 కలకత్తా సమావేశం. ఇక శతాబ్ది సమావేశం అంటారు. ఏమంటారు? శతాబ్ది సమావేశం 1900 శతాబ్ది కరెక్ట్గా 1900 ఇయర్ జరిగింది మనకు లక్నో. దీనికి అధ్యక్షత వహించింది చంద్ర వార్కర్. సో చార్టర్ రూపంలో 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇక్కడికి 19 అయిపోయినాయి కదా. ముస్లింలకు సంబంధించినటువంటి ప్రధానమైన అతివాదులు మితవాదులు 4 అయితే కన్నా ముస్లింలకు సంబంధించినటువంటి 2 సమావేశాలు ఉన్నాయి. 1912 ఒకటి, 1913 ఒకటి. 1912 మనకు ఇక పాట్నా బంకింపూర్ అని అంటారు. దీనికి మతోల్కర్ అధ్యక్షత వహించారు. ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా హాజరు కాని సమావేశం. ఒక్కరు కూడా హాజరు కారు ముస్లిం క్యాండిడేట్. 1917 పాట్నా బంకింపూర్, దీనికి మతోల్కర్, ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా హాజరు కాడు. అట్ ద సేమ్ టైం అతి తక్కువ కాలం నిర్వహించబడినటువంటి సమావేశం ఏంటంటే కన్నా 1912 ఐఎన్సీ సమావేశం. ఇక 1913 కరాచీ. యాజ్ యూజువల్గా ఇది ఒక్కడ కూడా రాలేదంటే అలిగినారనే కదా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు? ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి
మరుసటి సంవత్సరం దాన్ని ముస్లింలు ఏరియాలు ఎక్కువ ఉన్నట్టు కరాచీలో నిర్వహిస్తారు. దీనికి ముస్లిం క్యాండిడేట్ని అధ్యక్షుడిగా పెడతారు. ఎవరంటే మహమ్మద్ బహదూర్. మహమ్మద్ బహదూర్ అత్యధిక మంది ముస్లింలు హాజరైనటువంటి సమావేశం 1913 కరాచీలో జరిగింది. మహమ్మద్ బహదూర్ దీనికి అధ్యక్షత వహించాడు. చూడండి 20 పైన వచ్చినాయి. అదే మీరు ఇయర్ వైజ్గా బట్టి కొడితే గుర్తున్నవి ఇవి. ఫస్ట్ చార్ట్ రూపంలో రాసుకుంటే మొదటి 10 సమావేశాలు గుర్తుంటాయి. తర్వాత వందే మాతరం జనగణమన ఆలపించినటువంటి 2 సమావేశాలు, అతివాద మితవాదులకు సంబంధించిన సమావేశాలు, ముస్లింలకు సంబంధించిన సమావేశాలు. తర్వాత పూణేలో జరిగిన ఏకైక సమావేశం, దీన్షా వాచా, భారతదేశ సంపద తరలిపోయే సంపద రూపాయలలో లెక్కించినటువంటి వాడు అధ్యక్షత వహించిన సమావేశం, శతాబ్ది సమావేశం. 21 వచ్చినాయి. మొత్తం ఎన్ని వచ్చినాయి? 21 సమావేశాలు వచ్చినాయి. 21 సమావేశాలు వచ్చినాయి. ఏది బిఫోర్ గాంధీ. ఇప్పుడు ఆఫ్టర్ గాంధీ 20 సమావేశాల గురించి చూద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ గాంధీ చూద్దాం. ఫస్ట్ గాంధీకి సంబంధించినవి, గాంధీజీకి సంబంధించినటువంటివి 1, 2. మనకు 1915 జనవరి 9వ తారీఖున మనకు గాంధీజీ ఇండియాకి వచ్చారు. దాన్ని మనం ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటాం. సో 1915 ఒక సాధారణ కార్యకర్తగా, సాధారణ వ్యక్తిగా హాజరైనటువంటి సమావేశం బాంబేలో జరుగుతుంది. ఎస్పి సిన్హా దీనికి అధ్యక్షుడు. ఎస్పి సిన్హా అధ్యక్షుడు. 1915 ఇండియాకి వచ్చిన తర్వాత హాజరైన మొట్టమొదటి ఒక సాధారణ వ్యక్తిగా, సాధారణ కార్యకర్తగా హాజరైన సమావేశం 1915 బాంబే సమావేశం. ఎస్పి సిన్హా అధ్యక్షత వహిస్తాడు. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1924 కర్ణాటక బెల్గాం. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1924 కర్ణాటక బెల్గాం. ఇక మనకు ఒక చిన్న స్టోరీ. ఇప్పుడు మనకి హీరో ప్రభాస్ ఉన్నాడు. వర్షం మూవీ ఉంది, రీజనల్ మూవీ సూపర్ డూపర్ హిట్. ఛత్రపతి మూవీ ఉంది, రీజనల్ మూవీ సూపర్ డూపర్ హిట్. మిర్చి ఉంది, రీజనల్ మూవీ సూపర్ డూపర్ హిట్. కానీ ప్రభాస్ తీసిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఏది? బాహుబలి. అదేవిధంగా గాంధీజీ కూడా ఫస్ట్ 3 సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి, రీజనల్ మూవీస్. అవి ఏంటివంటే చంపారన్ సత్యాగ్రహం రీజనల్ మూవీ. అంటే మూవీ అంటే ఇక్కడ ఉద్యమం అని. చంపారన్ సత్యాగ్రహం సూపర్ డూపర్ హిట్. తర్వాత రెండవది ఖేడా సత్యాగ్రహం రీజనల్ మూవీ సూపర్ డూపర్ హిట్. తర్వాత మూడవది అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల ఉద్యమం. సో ఈ 3 ఫిలిమ్స్ అంటే ఉద్యమాలు, ఈ 3 సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత గాంధీజీ చేసిన మొట్టమొదటి పాన్ ఇండియా లెవెల్ ఉద్యమం. ఎట్లయితే ప్రభాస్ మనకు బాహుబలి పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీశాడో, గాంధీజీ మొట్టమొదటి పాన్ ఇండియా లెవెల్ ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఏది? సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమం ద్వారానే గాంధీజీ అఖిల భారత నాయకుడు అవుతాడు. చంపారన్ సత్యాగ్రహం రీజనల్ హిట్ అయింది, ఖేడా సత్యాగ్రహం రీజనల్ హిట్ అయింది, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల ఉద్యమం రీజనల్ హిట్ అయింది, పాన్ ఇండియా సహాయ నిరాకరణ ఉద్యమం. దీనికి సంబంధించి 5 గుర్తుపెట్టుకోవచ్చు. సహాయ నిరాకరణ ఉద్యమం మనకు 1920 నుంచి 1922 మధ్యన జరుగుతుంది. 1920 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం 1920, 1922 మధ్యలో జరుగుతుంది. దీనికి సంబంధించి 5. సో ఇక్కడ 2 కదా, 3, 4, 5, 6, 7. ఫస్ట్ మనకు సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందర 1919 మనకు ఫస్ట్ ఈ యొక్క రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిస్తాడు గాంధీజీ. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అప్పుడు మనకు 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం జరుగుతుంది. జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక మాయని మచ్చగా మిగిలిపోయినప్పటికీ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు
దేశం మొత్తం కదిలి రావడం అనేటువంటిది శుభసూచకము. జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక మాయని మచ్చి అయినప్పటికీ ఈ రౌల చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతదేశం మొత్తం కదిలి రావడం ఒక శుభసూచకం. సో ఇది జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగినటువంటి సమయం 1919. దీన్ని మనం అమృత్సర్ మారణకాండ అని కూడా అంటాం. కాబట్టి 1919 అమృత్సర్లో జరుగుతుంది. అమృత్సర్, దీనికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహిస్తాడు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న. ఇక్కడే గాంధీజీకి జై అని నినదిస్తారు. గాంధీజీకి జై అంటే భారతీయులందరూ ఏకతాటికి పైకి తీసుకొచ్చి ఒక నాయకుడు మనకు దొరికాడు, పాన్ ఇండియా రెబల్ స్టార్ అన్నట్లు. తర్వాత 1920 మనకు 1920లో 2 సమావేశాలు జరుగుతాయి. సహాయ నిరాకరణ ఉద్యమం మొదల్లో 2 సమావేశాలు జరుగుతాయి. మొదటిది ప్రత్యేక ఐఎన్సీ సమావేశం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్లో జరుగుతుంది. ఐఎన్సీ సమావేశం ఎప్పటికైనా కానీ డిసెంబర్లో జరుగుతుంది. సో 1920 ఇది సెప్టెంబర్లో జరుగుతుంది ప్రత్యేక సమావేశం. ఎక్కడ? కలకత్తా. దీనికి లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహిస్తాడు. లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడే సహాయ నిరాకరణ ఉద్యమం మీద ఓటింగ్ చేస్తే దాదాపుగా 2/3 అభ్యర్థులు సహాయ నిరాకరణ ఉద్యమానికి అనుకూలంగా ఓటు వేస్తారు. దాంతోనే మనకు గాంధీజీ ఒక సూపర్ స్టార్ అయిపోతాడు, పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోతాడు. అక్కడి నుంచే మొదలవుతుంది గాంధీ యుగం అనేటటువంటిది. తర్వాత 1920 నార్మల్గా జరిగే డిసెంబర్లో జరిగేటటువంటిది మనకు నాగపూర్లో జరుగుతుంది. నాగపూర్, దీనికి వీర రాఘవాచారి అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ మనకు సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం అనేటువంటిది ఆమోదించబడుతుంది. తర్వాత 1921 సహాయ నిరాకరణ ఉద్యమం జరిగే టైంలో మనకు అహ్మదాబాద్, దీనికి హకీం అజ్మల్ ఖాన్ నాయకత్వం వహిస్తాడు. కానీ హకీం అజ్మల్ ఖాన్ నాయకుడు కాదు, ఉపాధ్యక్షుడు. యాక్చువల్గా అయితే అసలైన అధ్యక్షుడు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ జైల్లో ఉండడం వలన, ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సిఆర్ దాస్ జైల్లో ఉండడం వలన హకీం అజ్మల్ ఖాన్ దీనికి నాయకత్వం వహిస్తాడు. తర్వాత 1922 మనకు సహాయ నిరాకరణ ఉద్యమం కొన్ని అనివార్య కారణాలు, అప్పుడు చెప్పుకుందాం మళ్ళీ దాని గురించి చెప్పేటప్పుడు, అనివార్య కారణాల వల్ల చోరీ ఘటన ఉన్నాయి కొన్ని. సో వాటి వల్ల నిలుపుదల చేయబడుతుంది. ఈ 1922 గాంధీజీ అరెస్ట్ చేయబడతాడు. 1922 గయా సమావేశం, బీహార్లోని గయా, దీనికి సిఆర్ దాస్ అధ్యక్షత వహిస్తాడు. మళ్ళీ తిరిగి ఐఎన్సీలో ఇంతకుముందు మనం అతివాదులు మితవాదులు విడిపోయారు కదా, ఈ సమావేశం వల్ల మార్పు కోరేవారు, మార్పు కోరని వారు, ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అని ఇద్దరు డివైడ్ అయిపోతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మితవాదులు మార్పు కోరని వారని, అతివాదులు లాంటి వాళ్ళు మార్పు కోరేవారని. సో చిత్తరంజన్ దాస్ బయటికి వెళ్ళి ఐఎన్సీ నుంచి స్వరాజ్య పార్టీ అనేది సపరేట్ పార్టీని పెట్టుకుంటారు. సో ఇప్పటికి మనకు ఆఫ్టర్ గాంధీ 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయినాయి. సో బయటికి అయితే పోయినారు కానీ వీళ్ళు ఊరుకుంటారా? మితవాదు క్యారెక్టర్ ఉండేతోళ్ళు లేదు, మనందరం కలిసి పోరాడదాం అంటారు. అట్లా 1923లో 7 కదా, 8, 9, 1927లో మళ్ళీ 2 సమావేశాలు జరుగుతాయి. ఒకటి స్పెషల్ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. దీనికి అబుల్ కలాం ఆజాద్ దీనికి నాయకత్వం వహిస్తాడు. ఐఎన్సీకి అతి పిన్న వయసులో నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే కానీ అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ మార్పు కోరేవారు, మార్పు కోరని వారు ఒక కూటమిగా ఏర్పడతారు, కలిసిపోలేదు, ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తారు. తర్వాత 1923 కాకినాడ, మన నాడనే ఆంధ్ర నాడ, కాకినాడ, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొట్టమొదటి సమావేశం. దీనికి మౌలానా మహమ్మద్ అలీ నాయకత్వం వహిస్తారు. ఇక్కడికి 9 అయిపోయినాయి గాంధీకి సంబంధించి సహాయ నిరాకరణ ఉద్యమం, ఆ తర్వాత పరిణామం. మనకు లేడీస్ తీసుకుంటే కన్నా లేడీస్ మనకు 3 లేడీస్ అధ్యక్షత వహించారు. వారు అనీ బిసెంట్ ఒకరు, సరోజినీ నాయుడు ఒకరు, నళిని సేన్ గుప్తా ఒకరు. అనీ బిసెంట్ ఒకరు, సరోజినీ నాయుడు ఒకడు, నళిని సేన్ గుప్తా ఒకరు. అనీ బిసెంట్ మనకు 1916లో ఈ యొక్క లక్నో సమావేశంలో అతివాదులు మితవాదులు కలిసిపోయారని చెప్పుకున్నాం. లక్నో సమావేశం 1916లో వాళ్ళిద్దరు కలిసిపోవడానికి మనకు అనీ బిసెంట్, బాలగంగాధర్ తిలక్ ప్రముఖ పాత్ర పోయించారు. సో అందుకు కృతజ్ఞతగా నెక్స్ట్ ఇయర్ అంటే 1917
కలకత్తా సమావేశానికి అనీ బిసెంట్ని అధ్యక్షురాలు చేస్తారు. మొట్టమొదటి ఐఎన్సీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. ఇక సరోజిని నాయుడు మనకు గాంధీజీ 1924 కర్ణాటక బెల్గాంలో అధ్యక్షత వహిస్తారు కదా. దాని తర్వాత జరిగిన సమావేశం 1925 కాన్పూర్. అనీ బిసెంట్ ఐఎన్సీకి అధ్యక్షురాలైన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. ఐఎన్సీకి డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి, ఐఎన్సీకి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన మొట్టమొదటి భారతీయ మహిళ. అనీ బిసెంట్ ఇది భారతదేశం కాదు, ఆమె విదేశీ మహిళ. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అనీ బిసెంట్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ సరోజిని నాయుడు. తర్వాత నళిని సేన్గుప్తా 1933 కలకత్తా సమావేశం. 9, 10, 11, 12 ఇప్పటివరకు 12 అయిపోయినాయి. ఇది ఆఫ్టర్ గాంధీ. తర్వాత అత్యధికంగా ఐఎన్సీకి అధ్యక్షత వహించింది దాదా ఒకరు. దాదా 3 సార్లు, జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు అధ్యక్షత వహిస్తారు. సో దాదా ఆల్రెడీ చెప్పుకున్నాం. నెహ్రూ అధ్యక్షత వహించినది ఏంటంటే 3, 12 కదా, అక్కడ 13 ఆఫ్టర్ గాంధీ 14, 15. నెహ్రూ అధ్యక్షత వహించినటువంటిది 1929 లాహోర్ ఒకటి, 1936 లక్నో ఒకటి, 1937 ఫైజాపూర్ ఒకటి, 1929 లాహోర్. దీని ప్రాముఖ్యత ఏంటంటే కన్నా సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. 1929 లాహోర్ సమావేశం నెహ్రూ అధ్యక్షత వహించారు. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. ఈ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం కారణంగానే మనం జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మనకు 1949 నవంబర్లో కంప్లీట్ అయిపోయినప్పటికీ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చామంటే కన్నా కారణం ఈ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. తర్వాత 1936 లక్నో సమావేశం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయబడినటువంటి సమావేశం. ఫైజాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఏకైక ఐఎన్సీ సమావేశం 1933 ఫైజాపూర్ సమావేశం. సో ఈ మూడింటికి నెహ్రూ అధ్యక్షత వహించాడు. తర్వాత నా దృష్టిలో స్వాతంత్ర సమర యోధులందరిలోకి నేను రెబల్ స్టార్ అని పిలుచుకుంటా. ఆయన పేరు రెబల్ స్టార్. కొంతమంది ఉన్నారు. రెబల్ స్టార్ ఎవరంటే నాకు సుభాష్ చంద్రబోస్. సో సుభాష్ చంద్రబోస్ ది రెబల్ స్టార్. నా దృష్టిలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించినటువంటి సమావేశాలు 1938, 1939, 19 ఇది త్రిపురి హరిపుర, 1938 హరిపుర, 1939 త్రిపురి. ఇది గుజరాత్లోని హరిపుర, ఇది మధ్యప్రదేశ్. సో 1938 హరిపుర, 1939 త్రిపురి. ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే కన్నా ఇది రెబల్ స్టార్ చూడండి. నా దృష్టిలో రెబల్ సుభాష్ చంద్రబోస్. హరిపుర ఇది వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి సమావేశం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకా 1939 త్రిపురి. ఈ సమావేశంలో రెబల్ స్టార్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ నిలబెట్టిన క్యాండిడేట్ పట్టాభి సీతారామయ్య. గాంధీజీ నిలబెట్టిన క్యాండిడేట్ పట్టాభి సీతారామయ్యను ఓడించి అధ్యక్షుడవుతాడు 1939 త్రిపురి. తర్వాత 18 అసలు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1946-47 స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కడ జరిగింది? మీరట్. జేబీ కృపాల్ అని అధ్యక్షత వహిస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ స్వాతంత్రం జరిగిన మొట్టమొదటి సమావేశం 1948 జైపూర్. దీనికి పట్టాభి సీతారామయ్య అధ్యక్షత వహిస్తారు.
సో మనకు బిఫోర్ గాంధీ 21 నేర్చుకున్నాం, ఆఫ్టర్ గాంధీ 19 నేర్చుకున్నాం. టోటల్ 40 అంచు సమావేశాలు నేర్చుకున్నాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ 40 సమావేశాల నుంచి బిట్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు ఇవి ప్రధానంగా ఇవి చెప్పాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మీకు ఐఎన్సీ చెప్పాను కదా, 1885 డిసెంబర్ 28వ తారీఖున బాంబేలోని ఈ యొక్క గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజీలో ప్రారంభించారు. ఏవో హ్యూమ్ దాదాబాయి నవరోజ్. అది మనకు అప్పుడు భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ వచ్చేసి క్రాస్, ఇండియా గవర్నర్ జనరల్ వచ్చేసి డఫ్రిన్ ఉన్నారు. మనకు ఐఎన్సీ మీద కొంతమంది కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. ఫస్ట్ మీకు ఇది చెప్పాలన్న ఉద్దేశంతో నేను అక్కడ చెప్పలేదు. సో ఐఎన్సీ మీద వ్యాఖ్యానాలు చేసిన వ్యక్తులు డబ్ల్యూసి బెనర్జీ మొట్టమొదటి అధ్యక్షుడు. కాంగ్రెస్ అనేది డఫ్రిన్ ప్రభు యొక్క సృష్టి అని అంటాడు. తర్వాత డఫ్రిన్ ఏమంటాడంటే కన్నా మైక్రోస్కోపిక్ మైనారిటీ, ప్రజారాశిలో నలసు అని అంటాడు. కర్జన్ ఏమంటాడంటే కన్నా కాంగ్రెస్ అనేటటువంటిది పతనావస్థకు చేరింది, నేను భారతదేశంలో ఉన్నప్పుడే అది ప్రశాంతంగా కన్ను మూయాలని కోరుకుంటా అంటాడు. లాలా లజపతి రాయ్ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ అని అంటాడు. ఎంఎస్ గోల్వాంకర్ కాంగ్రెస్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసుకున్న రక్షక కవాటం అని అంటాడు. మనకు రక్షక కవాట సిద్ధాంతం సేఫ్టీ వాల్వ్ థియరీ అంటారు, సివిటి. రక్షక కవాట సిద్ధాంతం సేఫ్టీ వాల్వ్ థియరీ అని అంటారు. ఏంటి రక్షక కవాట సిద్ధాంతం అంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత అటువంటి ఉపద్రవం మళ్ళీ భారతదేశంలో సంభవించకూడదని, దానికోసం ఒక సంస్థాగతమైన వేదికను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు అనేది ఇక ఒక సేఫ్టీ వాల్వ్ థియరీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా లాలా లజపతి రాయ్ యంగ్ ఇండియా పత్రికలో ఒక మాట అంటాడు, కాంగ్రెస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది డఫ్రిన్ బ్రెయిన్స్ అని అంటాడు. సో ఫ్రెండ్స్, ఇది మనకు జాతీయోద్యమంలో వివిధ సంస్థల యొక్క పాత్ర, ఆ సంస్థలు ఏంటివి, వాటిని ఎవరు స్థాపించారు, తర్వాత ఇండియన్ అసోసియేషన్ గురించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి, మరీ ముఖ్యంగా ఈ యొక్క ఐఎన్సీ సమావేశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి. దాదాపుగా 40 సమావేశాలను గుర్తుంచుకోవచ్చు ఈజీగా. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న అడిగినా ఈ 40 నుంచే ప్రశ్న ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.